తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాస దివ్య సన్నిధిలో ఈ రాత్రికాల సమయంన కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరికీ, సార్వత్రిక సంఘ దైవజనులకును, ఏకీభవిస్తున్న నా సహోదరుమణులకును క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. రాత్రికాల ప్రార్థనకు ఆహ్వానం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 తండ్రి, జీవం గల తండ్రి, జీవాధిపతి, న్యాయాధిపతి, వందనాలు తండ్రి. ఉదయం నుంచి తండ్రి ఈ రాత్రి వేళ వరకు నన్ను మమ్మల్ని అందరినీ క్షేమకరంగా నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు. మమ్మల్ని పోషించిన విధం తలుచుకునగా చాలా ఆశ్చర్యం వేసింది అద్భుతంగా మమ్మల్ని ఈ దినం పోషించారు అయ్యా, అర్హత లేని మా పట్ల ఎంతగానో మీ ప్రేమను, నీ కృపను, నీ దయను, నీ వాత్సల్యతను మా పైన కుమ్మరించారు. అందుని బట్టి వందనాలు. నేడు మాకు అనుగ్రహించిన వస్త్రాన్ని బట్టి, నివాసాన్ని బట్టి, ఆహారాన్ని బట్టి, మాకు ఇచ్చిన కాపుదలను బట్టి క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. అల్పమైన దాన్ని, స్వల్పమైన దాన్ని, ఎన్నిక లేని దాన్ని దయతో తండ్రి క్రీస్తు నామంలో అడుగుతున్నాను తండ్రి. నా పాపాన్ని, నా దోషాన్ని, నా అతిక్రమాన్ని క్షమించు తండ్రి. దినదినము తండ్రి పరిశుద్ధంగా బ్రతుకున్నట్లు, ఆత్మీయంగా బలపడినట్లు, విశ్వాసం స్థిరపడుతూ, నీకు అతి సన్నిహితంగా నీ సావాసాలను నీ బ్రతుకుతూ, నీ నామానికి మహిమ కలిగి, నీ పనులు నమ్మకస్తురాలుగా అయ్యా నీతో బ్రతుకున్నట్లు కృప చూపించమని క్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. నా పాపాన్ని క్షమించిన దేవా, మీకు స్తోత్రాలనైనా. ఇదిగో తండ్రి, ఆశ్చర్యకరుడు మీరు, ఆలోచనాకర్త మీరు, సర్వశక్తిమంతుడు మీరు, ఉన్నవాడు అనువాడు మీరు తండ్రి. స్తోత్రాలు నీ బిడ్డలు రక్షించుకోవడానికి తండ్రి ఇశ్రాయేల్ పట్ల ఎంతగానో ప్రేమ చూపించి, వాళ్ళ మూలుగులు విని, వాళ్ళ శ్రమలు చూసి మోషేని మీరు నడిపించి, మోషే గారిని వారిని అందరినీ మోషే గారి చేత మీరు ప్రేమించి నడిపించారు ఐగుప్తు దేశం నుంచి, బానిస బ్రతుకుల నుంచి విడుదలిచ్చిన గొప్ప తండ్రి, మీకు వందనాలు పక్షి రాజు తన పిల్లల్ని ఎంత గొప్ప రీతిగా తన రెక్కల మీద అయ్యా తండ్రి ఎత్తుకొని తండ్రి కాపాడుతున్న అంతకంటే గొప్పగా మీరు కాపాడే అందుని బట్టి మీకు స్తోత్రాలు. నీ ప్రేమ ఎంత గొప్పది నీ సహృదయం ఎంత గొప్పది అయ్యా, అమూల్యమైన నీ పరిశుద్ధమైన రక్తాన్ని మా కొరకే చిందించిన నా యేసయ్య వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మా కోసం ప్రాణం పెట్టిన నా ప్రాణనాథ నీకే వందనాలు. తల్లికున్నదా తల్లి కంటే మించిన ప్రేమ, తండ్రి కంటే గొప్ప ప్రేమ, సహోదరుల కంటే అధికమైన ప్రేమ మీరు మా పట్ల చూపిస్తున్నారు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ దినాన్ని బట్టి మీకు వందనాలు. రక్షకుడైన నా తండ్రి, నా శ్రీదుర్గమ, నా విమోచకుడ, నా శాప వాప విమోచకుడ, మీకే స్తోత్రాలు తండ్రి. నా కన్న తండ్రి, నన్ను సృష్టించిన నా సృష్టికర్త అయ్యా, సృష్టించేసినప్పుడు ఎంతో ఆశ్చర్యం భూమి ఆకాశం సృష్టించిన గొప్ప తండ్రి, వందనాలు స్తోత్రములు తండ్రి. నక్షత్రాలు పేరు పెట్టి పిలిచేవాడా, మీకే స్తోత్రాలు తండ్రి. సమస్త సృష్టి మీకు లోపడుతున్నది మీకు మాత్రం మహిమ కలను కాక తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో తండ్రి, మానక న్యాయాధిపతి మీరు, ఆకాశం యొక్క సింహాసనం, భూమి యొక్క పాతిపీఠమైన తండ్రి, మానక అడుగుతున్నాను నీ చిత్తానుసారంగా ప్రార్థన చేయడం మాకు ప్రార్థన నేర్పించు. ఇదిగో నాయన, నీ చిత్తం పరలోక రాజ్యం నెరవేర్చినట్లు ఈ భూమి మీద సంపూర్ణంగా నీ పిల్లల్ని మా ద్వారా నెరవేర్చుకో తండ్రి. మీకే స్తోత్రాలు. సేవకులు దీవించండి, సార్వత్రిక సంఘాలను దైవజనులు మీరు ఆశ్రయించండి. ఏ ప్రాంతాల్లో నా సేవకులు సహోదరులు అయ్యా మీరు ఇచ్చిన తలాంతులు చొప్పున వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, సత్యవాక్యాన్ని ప్రకటిస్తున్నారు. వారికి అందరికి క్షేమం దయచేయండి. వారి కుటుంబాలు దీవించండి. వాళ్ళు నడిపిస్తున్న సంఘాలు మీరు ఆశ్రయించండి. సంఘం 4 గోడలతో కాకుండా ఆత్మలతో కట్టబడే విధంగా కార్యం చేయి తండ్రి. అయ్యా, ప్రతి ఒక్క విశ్వాసాన్ని మీరు బలపరచండి. ఏ ఒక్కరు వెనుతిరిగిపోకుండా మీరు కాపాడమని క్రీస్తు నామంలో అడుగుతున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఇదిగో తండ్రి, ఆత్మీయంగా బలపడుతున్న సహోదరు మరింతగా మీరు దీవించండి. శ్రమలందు, కష్టములందు, బాధలందు, అనారోగ్య పరిస్థితులందు ఏ స్థితి ఎదురైనా మీ ప్రేమ నుంచి ఎడబాపునేరదు మీకు వందనాలు. ఎవరు బలహీన పడకుండా వెనుదిరిగిపోకుండా నీలో నిలబడినట్లు మీరు కృప చూపించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు. నాతో ఎంతోమంది సహోదరులు ఉన్నారు ఏ ఒక్కరు బలహీన పడకుండా మీరు కాపాడు తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వాళ్ళ భక్తి చుట్టూరు, వాళ్ళకి ఆత్మీయ విశ్వాసం చుట్టూ మీరు కంచివే తండ్రి. అపవాది అయ్యా ఎప్పుడు నాశనం చేద్దామని అటు ఇటు తిరుగుతున్న వాని క్రియల నుంచి మీరు కాపాడమని వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలయ్యా. అదేవిధంగా నా తండ్రి మనుషులందరి కొరకు క్రీస్తు నామంలో విజ్ఞాపన చేస్తున్నాను నాయన. ప్రపంచవ్యాప్తంగా మీరు సృష్టించే ప్రతి దేశాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మీరు కాపాడు తండ్రి, ప్రతి దేశాన్ని కాపాడండి. రాబోయే ఉగ్రత నుంచి అయ్యా, ఈ లోకంలో డబ్బు కాపాడదు కానీ ఈ లోకంలో ఆస్తి, అంతస్తు, అందం ఏది
కాపాడదు కానీ కేవలం నీ కృపే కాపాడుతుందని నేను నమ్ముతున్నాను తండ్రి. కాపాడయ్యా, ప్రతి దేశాన్ని కాపాడయ్యా. ప్రత్యేకంగా నా భారతదేశాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. నా భారతదేశాన్ని పాసలు సమర్పిస్తున్నాను. న్యాయాధిపతి, నా భారతదేశాన్ని కాపాడు తండ్రి. నా దేశాన్ని రాబోయే ఉగ్రత నుంచి మీరు కాపాడు తండ్రి. నా దేశం అధికారులను బట్టి మీకు వందనాలయ్యా. వారి క్షేమం దయచే తండ్రి. వారి కాపుదలు అనుగ్రహించు దేవా, మీకే స్తోత్రాలనైనా. మంచి పరిపాలన చేసి మంచి హృదయాన్ని, జ్ఞానం గల హృదయాన్ని మీరు అనుగ్రహించు తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా, మీకు వందనాలు తండ్రి. అదేవిధంగా నాయన నీ కృపను బట్టి యవనస్తుల క్షేమం కొరకే మొరపెడుతున్నాను నాయన. నేటి బాలులు రేపటి క్రీస్తులో ప్రభా భావి భారతులుగా ప్రభా, భావి పౌరులుగా ప్రభా మార్చబడినట్లు దీవించినైనా. చాలామంది నశించిపోతున్నారు ప్రభా యవన కాలంలో. ఈ లోకమైన నేత్రాశ, శరీరాశ, జీవడం ఇదే ఎంజాయ్మెంట్ అంటున్నారు. ఈ వయసులోనే ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు కానీ తండ్రి, ఈ వయసులో ఎంజాయ్ చేస్తే అది నాశనానికి. ఈ వయసులో నీతో అంటుకట్టుబడితే అయ్యా మేలు కలుగుతుందని అయ్యా ఎరుగునట్లు ప్రతి యవనస్తుల హృదయంతో మీరు మాట్లాడుతున్నాయినా. నీ చిత్తమైన బిడ్డ ఈ రాత్రికాల సమయం దర్శించు తండ్రి. ప్రతి యవన సహోదరుని మీరు దర్శించండి. వాళ్ళ ఆలోచనలు మార్చండి, వాళ్ళ తలంపులు మార్చండి. అయ్యా అపవాది ఉచ్చల నుంచి మీరు విడుదల దయచేయమని నీ పాసలు వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే నా తండ్రి, నీ కృపను బట్టి అడుగుతున్నానైనా. ప్రతి కుటుంబాలను బట్టి మీకు వందనాలు. నా ఆత్మీయ స్నేహితులు, సహోదరులు, కుటుంబాల క్షేమం దయచేయండి ప్రభా. ప్రతి కుటుంబంలో ప్రభా అత్త, కోడలు, భార్య, భర్తలు, సహోదరుల మధ్య మీరు ఐక్యతనివ్వండి, సఖ్యతనివ్వండి. అయ్యా ప్రేమను మీరు దయచేయమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలనైనా. ఇదిగో నా బంధుమిత్రుల క్షేమం దయచేయి ప్రభా. మా రక్త సంబంధికులను దీవించు తండ్రి. మా ఇరుగు పొరుగు వారిని దీవించు తండ్రి. మేమంటే నీ ప్రాంతస్తులు ప్రతి కుటుంబాన్ని మీరు కాపాడు తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా స్నేహితుల కుటుంబాలను బట్టి మీకు వందనాలైనా. వారి క్షేమం దయచేయండి ప్రభా. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలు, వాళ్ళ వివాహ విషయాలు మీరు కృప చూపించండి. వారి కుటుంబాలు మీరు ఆశీర్వదించు తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నానైనా. వందనాలు తండ్రి. రాత్రి కాలసిన గర్భవతులను బట్టి మీకు వందనాలైనా. గర్భఫలం మీరిచ్చి బహుమానం. నా స్నేహితులు ప్రభా, నా ఆత్మీయ సహోదరులు గర్భవతులుగా ఉన్నారు ప్రభా. వారి క్షేమం దయచేయండి ప్రభా. వారికి మంచి ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు ప్రభా. అయ్యా బాలింతలను మీరు దీవించండి ప్రభా. నా సహోదరులు, స్నేహితులు ప్రభా బాలింతలుగా ఉన్నారు, మీరు దీవించనైనా. చంటి బిడ్డలను బట్టి మీకు వందనాలనైనా. మంచి ఆరోగ్యం నుంచి బాల్యం నుంచి ప్రభా నీ మార్గం నడిపించే జ్ఞాన వివేకాన్ని తల్లిదండ్రులు మాకు అనుగ్రహించమని క్రీస్తు నామములో అడుగుతున్నాను ప్రభా. మీకు వందనాలు తండ్రి. అదేవిధంగా నా తండ్రి, మరి నీ కృపను బట్టి అడుగుతున్నాను నాయన. ప్రతి బిడ్డను దీవించండి. ఇదిగో నాయన ప్రభా, బలహీన స్థితిలో, అనారోగ్య పరిస్థితులు పడిన ప్రతి బిడ్డకు స్వస్థతను అనుగ్రహించమని వేడుకొంచున్నాను తండ్రి. మీకు వందనాలు. ఎంతోమంది బీపీలతో, షుగర్లతో, క్యాన్సర్లతో, పక్షవాతంతో, దీర్ఘకాలికమైన వ్యాధులతో అయ్యా పడకల మీద రోధిస్తున్నారు తండ్రి. స్వస్థపరిచే దేవుడు మీరు ప్రభా. వాళ్ళ హృదయాల్లో ప్రభా మార్చబడినట్లు, నిన్ను తలంచుకున్నట్లు అయ్యా మీరు మాత్రమే దిక్కని సహాయం చేసే దేవుడిని మీ వైపు వాళ్ళ మనసు త్రిప్పబడినట్లు అయ్యా ప్రభా ఈ భూమి నుంచి మా శరీరం, ఈ ఆత్మను వదిలిపెట్టి మీ చెంతకు చేరేలోగా ప్రభా మీరే నిజమైన రక్షకుడిని, విమోచకుడిని ప్రతి ఒక్కరు తెలుసుకున్నట్లు మీరు కార్యం చేయమని క్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. స్తోత్రాలయ్యా. అదేవిధంగా నా తండ్రి ప్రభా, నేడు ప్రయాణం చేస్తున్న వారి క్షేమం దయచేయండి ప్రభా. ఈ రాత్రికాల వాహనం నడుపుతున్న వారిని మీరు దీవించే తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అలాగే నా తండ్రి, మమ్మల్ని ద్వేషించు వారిని, దూషించు వారిని, శత్రువులుగా భావించే వారిని క్షమించే తండ్రి. వారిని, వారి కుటుంబాలు, వాళ్ళ సంతానం, వాళ్ళు చేస్తున్న పనులను మీరు దీవించండి. క్షేమం దయచేయండి, వాళ్ళకి రక్షణ దయచేయమని నీ పాసనలు వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు ప్రభా. అలాగే నా తండ్రి ప్రభా, మరి నీ కృపను బట్టి అడుగుతున్నాను ప్రభా. ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్స్ మీరు దీవించు తండ్రి. మీకే స్తోత్రాలైనా. పేదలు, నిరుపేదలు అయిన వారిని మీరు కాపాడుతండి. విధవరాలను బట్టి, అయా వృద్ధులను బట్టి, చంటి పిల్లలను ప్రతి ఒక్కరిని మీరు కాపాడమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు. అలా విధంగా నా తండ్రి, కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులను బట్టి స్తోత్రాలు. ప్రత్యేకంగానైనా ఈ పరిచర్యను దీవించండి. నీ శక్తి చేత, నీ బలము చేత, నీ ఆత్మ చేత ఈ యొక్క పరిచర్యను జరిగించునైనా. ఏకీభిస్తున్న నా సహోదరులు మీరు దీవించండి. పరిచారకులుగా, సహాయకులుగా ఎంతోమంది ఇందులో పాల్గొంటున్నారు ప్రభా. వారందరినీ పేరు పేరుని మీరు దీవించండి. వారి కుటుంబాలు దీవించండి. వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలని, వ్యాపారాలని, అయ్యా వారి కుటుంబాలు మీరు కాపాడు తండ్రి. మీకే స్తోత్రాలనైనా. ప్రత్యేకంగా ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన నా సహోదరులు అయ్యా క్రాంతి గారిని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా. అయ్యా మీరు దీవించండి ప్రభా. సహోదరుడు జాబ్ విషయంలో తన లైఫ్ని మీరు దీవించు తండ్రి. తన కుటుంబాన్ని దీవించండి. అలాగే సరైన సిస్టర్ని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా. సి సెక్షన్ ఫెయిల్ అయిపోయిన నా తండ్రి ప్రభా, నేను అయ్యా ఫంగస్ అనేది లోపల తినివేస్తుండగా తండ్రి
భారంతో అడుగుతున్నాను నాయన. ప్రభా, నీ వద్దకు వచ్చిన వారిని మీరు మీరు విడిచిపెట్టరు ప్రభా, త్రోసివేయరు. నిన్ను విడువడు ఎడబాయనని వాగ్దానం చేసిందేమా యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. మరి నీ చిత్తం అంటే ఆ సహోదరి హృదయంలో విశ్వాసంలో స్థిరపరచు ప్రభా. మీ అందు నమ్మకం దయచేయండి. నీపైన ఆధారపడి ప్రభా సంపూర్ణమైన స్వస్థత పొందుకొని సాక్షిగా నిలబెట్టడానికి కృప చూపించు తండ్రి. స్తోత్రాలు నాయన. అలాగే నా తండ్రి ప్రభా, దీప్తి సిస్టర్ విషయంలో మీరు కార్యం చేయండి. వాళ్ళ ఉద్యోగం, వాళ్ళ యొక్క వివాహాల విషయంలో కార్యం చేయతండి. స్తోత్రాలు అయ్యా ప్రభా. సంతోష్ కుమారి సిస్టర్ విషయంలో కూడా మీరు కార్యం చేయతండి. మీరు కృప చూపించినైనా తను అనుభవిస్తున్న ప్రతి నిందన బాధను తొలగించి అయ్యా తన వివాహం ఉద్యోగ విషయంలో మీరు కార్యం చేయండి తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆశ్చర్యకరడా మీకే స్తోత్రాలు ప్రభా. మరి నీ కృపను బట్టి ప్రతి ఒక్క బిడ్డ విషయంలో సాయం చేయండి. ఇంకనూ నా తండ్రి ప్రభా, ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన చంద్రశేఖర్ గారిని బట్టి అయ్యా నా తండ్రి, ఇంకనూ అనేక మంది ఉన్నారు ప్రభా. రమేష్ గారిని బట్టి, అలాగే నా తండ్రి సహోదరులైన సురేష్ గారిని, ప్రభాకర్ గారిని బట్టి స్తుతిస్తున్నాను. వారి కుటుంబాలు దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించమని నీ పాసనలు వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా రాత్రికాల సమయం మరింతగా మీరు తండ్రి అయ్యా ప్రభు మీరు స్వస్థపడిన సాలమ్మ గారిని, అలాగే నా తండ్రి ప్రభు అనితక్క గారిని, రాజు గారిని, ప్రతి ఒక్కరిని బట్టి నేను స్తుతిస్తున్నాను. క్షేమం దయచేయండి. నీ కృపచేత నడిపించి మీరు మాత్రమే మహిమ పొందుకోమని కృతజ్ఞతలు చెల్లిస్తూ నేను మహిమపరుస్తూ నేను ఘనపరుస్తూ వేడుకొంచున్నామయ్యా. మీకు వందనాలు తండ్రి. అలాగే నా తండ్రి అయ్యా దైవజన మోషే గారు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రతి బలహీనతలు కొట్టివేయండి. మంచి ఆరోగ్యాన్ని పరిచర్యలో అయ్యా ఉద్యోగంలో మీరు తోడునండి. వారి కుటుంబాన్ని దీవించు తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే నా దేవ ఆత్మీయతల విజయమ్మ గారిని బట్టి స్తోత్రాలు అయ్యా. తల్లికి ఇస్తున్న ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రాలు. మరి నా తండ్రి వారి సహోదరుడు శ్రీనివాసరావు గారిని బట్టి స్తుతిస్తున్నాను. మీరు స్వస్థపరచండి, ఆరోగ్యాన్ని ఇవ్వమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు. ఇంకనూ ఆన్లైన్ పరిచర్యలు ఎవరైతే నడిపిస్తున్న వారందరినీ మీరు కాపాడి మీరు మహిమ పొందుకోండి. ఈ రాత్రికాల సమయం నాకు ఇచ్చిన నా కుటుంబాన్ని అయ్యా నా భర్తని ఈరోజు క్షేమంగా నడిపించినందుకు స్తోత్రాలు. నాకు ఇచ్చిన కుమార్తెను, అత్తగారిని, కుటుంబ సభ్యులందరినీ క్షేమం దయచేయండి. ఆత్మీయులను బలపరచండి. ఇదిగోనైనా నేను సర్వీస్ చేస్తున్న చిన్నాన్నగారిని మీరు స్వస్థపరచండి. ఆయన త్వరగా కోలుకోవడానికి మీరు ఆరోగ్యాన్ని, ఆయుష్ని ఇవ్వతండి. మీ సన్నిధి వారి కుటుంబానికి తోడించండి. కృప చేత నడిపించి మీరు మాత్రం మహిమ పొందుకొని నీ ఉంటే నీ ప్రాంతంలో నాకు శాంతిని, సమాధానం అనుగ్రహించండి. అయ్యా నా ఇరుగు పొరుగు వారితో పరిశుద్ధంగా సమాధానంగా ఉంటూ తన నీ నామానికి మహిమకు నా బ్రతుకున్నట్లు కృప చూపించమని నన్ను నీ పాసన సమర్పిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనములు.